బాపట్ల జిల్లాలో తుఫాను అనంతర సహాయక చర్యలను మంత్రి కొలుసు పార్థసారథి పర్యవేక్షించారు. కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తో పాటు పరచూరి వాగు తదితర లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ వాగుల సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చిన పరిస్థితుల్లో కట్టలను బలోపేతం చేశామని, పునరావాస కేంద్రాల్లోని వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రజల్ని రక్షించడంలో, నష్టాన్ని మినిమైజ్ చేయడంలో, ప్రాణ నష్టం లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా చేయటంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పేసి భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి ప్రత్యేకంగా బాపట్ల కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా కలిసి సమిష్టిగా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ సమిష్టి కృషితో నష్టాన్ని చాలా వరకు నివారించగలిగాం, ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయగలిగాం. కానీ ఈ పరుచూరు వాగు ఏదైతే ఉందో అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించని విధంగా, యాక్చువల్గా ఈ పరుచూరి డ్రైన్ ఏదైతే ఉందో దీని కెపాసిటీ కేవలం 5,500 క్యూసెక్లు మాత్రమే. ఈ 5,500 క్యూసెక్లు నీటిని ప్రవహింపజేసే ఈ డ్రైన్లో పల్నాడు నుంచి కానివ్వండి, చిలకలూరుపేట కానివ్వండి, అద్దెంకిలో కానివ్వండి, అక్కడ అధిక వర్షపాతం ఉండటం మూలంగా ఒక మండలంలో, పైనుంచి వచ్చే ఒక మండలంలో దాదాపు 180 mm రెయిన్ఫాల్ వచ్చింది. ఇది చాలా అత్యధికం. సో అంత వాటర్ రావటం మూలంగా ఈరోజు ఈ ప్రాంతంకి పరుచూరు, తర్వాత ఈ పరుచూరు డ్రైన్ పరిసర ప్రాంతాల్లోకి దాదాపు 9 నుంచి 11,000 క్యూసెక్ల వాటర్ వచ్చింది. దాన్ని డిశ్చార్జ్ చేయటం పెద్ద ఛాలెంజ్గా అయింది. లక్కీగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేయింబవళ్ళు మానిటర్ చేయటం మూలంగా, అదేవిధంగా జిల్లాలో కలెక్టర్లు రేయింబవళ్ళు ఈ జిల్లాలో పరిస్థితులు మానిటర్ చేయటం మూలంగా ఎర్లీ మార్నింగ్ ఒక చర్చిలో వచ్చిన వాటర్ సమస్య, వాళ్ళు భక్తులు లోపలికి వెళ్తానికి పడే సమస్య దృష్ట్యా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి కలెక్టర్ గారు వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావటం, ఇక్కడ వెంటనే మరి డ్రైనేజీ అధికారుల్ని వాళ్ళందరికీ కూడా సంప్రదించి అక్కడికక్కడే నిర్ణయం తీసుకుని, ఒక మంచి నిర్ణయాలు తీసుకుని, అవసరమైతే రోడ్ని బ్రేక్ చేశారు, ఎన్హెచ్ బ్రేక్ చేశారు, అదేవిధంగా రక్షణ గోడలు అక్కడెక్కడైతే ఎక్కడ కట్టబడి వాటిని బ్రేక్ చేసి సమస్య లేకోకుండా, ప్రాణ నష్టం కానివ్వండి లేకోకుండా చేయటం జరిగింది. ఇప్పుడు ఇది తప్పకుండా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి సమస్య దీన్ని రాకోకుండా మరి ఈ పరుచూరు డ్రైన్ని ఎక్స్పాండ్ చేయటం కానివ్వండి, కెపాసిటీ పెంచడం కానివ్వండి, లేకపోతే వీటన్నిటి మీద కూడా సమగ్రమైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.